ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తపట్నం నుంచి అండి. కొత్తపట్నం నుంచి. ఏం చేస్తూ ఉంటారు? చదువు అయిపోయిందండి, ఖాళీనే. ఓకే, మీరు ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా? ఈరోజు వ్యాలంటైన్ డేస్ అండి. అవునండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. మరేమన్నా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా మీరు? అవునండి. ఏం సాంగ్ అండి? లవ్ సాంగ్ ఏదో ఒకటి వేసేయండి. లవ్ సాంగ్ ఏదో ఒకటా? ఏదో ఒకటి. మరి మీ పేరు? నా పేరు ముహీబ్ అండి. ముహీబా? ఓకే, ఎవరికన్నా ఏమన్నా అని చెప్పి సాంగ్ అన్నారు? అంటే ఊరికే అది దానికి దీనికి కదండి, లెక్కలు దేనికి దానికి ఉంటాయి కదండి. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్ విన్నారా ముహీబ్ గారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా అండి? చెప్పండి. గాలిలో ఉంటుంది. జాడీలో ఉంటుందా? గాలిలో ఉంటది. అర్థం కాలేదు. గాలిలో ఉంటది. దానిలో ఉంటుంది. ఓకే. కనిపిస్తుంది కానీ పట్టుకోలేము. కనిపిస్తుంది కానీ పట్టుకోలేము. ఓకే, ఏంటది? అంతేనా? వాటరా? కాదండి. చేప? కాదు. మరేంటి? నాకే తెలియదండి, మీకు తెలుసామో అని అడిగా. ఇది మరీ బాగుంది కదా ముహీబ్ గారు. నాకు కూడా ఒకటి అడిగానండి క్వశ్చన్, నాకు తెలియక సరేలే మీకేం తెలిసిద్దామని అడిగానండి. ఓకే, దీనికైతే ఆన్సర్ మళ్ళీ రేపు ఇదే క్వశ్చన్ రేపు రిపీట్ చేస్తాము. ఆన్సర్ మీకు తెలిస్తే కానీ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. మేము దాన్ని చూసి ఇదేనా ఆన్సర్ అని చెప్పి కరెక్ట్గా రేపు మేము ప్లే చేస్తాం. అదే క్వశ్చన్ అడుగుతాం. అడగండి. మరి నన్ను అడగమంటారు ఒక క్వశ్చన్? అడగండి. మరి మీరు ఆన్సర్ తెలిసినా కూడా నేను క్వశ్చన్ అడిగేదాకా ఉండాలి. ఇప్పటికీ ఇద్దరు చెప్పేశారు ఆన్సర్. అవునా? చెప్పండి, అడగండి అయితే. అడగాలంటేనే మళ్ళీ ఆన్సర్ టక్కుని చెప్పేస్తారేమో అనుకుంటున్నానండి. మరి లైవ్ చూస్తూ ఉంటే మాత్రం ఇద్దరు చెప్పేశారు ఆన్సరు. మరి మీరు చెప్తారో చెప్పరో మరి. లేదండి, నేను ఇప్పుడే లేచి బయటికి వెళ్ళొచ్చి ఇలా ఫోన్ చేశాను, కలిసిద్దా లేదా అని చెప్పి చేశాను. మీరు కలిసింది మీకు. అవునా? ఓకే అండి, అయితే మరి మీకు ఆన్సర్ తెలియదు కదా, నేను అడుగుతాను, వినండి.